ముఖ్యం. చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. వసంతలత గాని, వసంత గాని. ఓం శ్రీ గురుభ్యో నమః. 5 అక్టోబరు 2023. ఇవాళ లక్ష్మి గారు శ్రీ రమణ భాషణములు అనే తెలుగు గ్రంథంలోని 211వ భాషణం చదివి వినిపించి వివరిస్తారు. అంటే ఈ ఫిజిక్స్ లెక్చరర్ పేరు బిసి దాస్. ఆయన అడుగుతున్నారు యోగా అంటే కలయిక, అయితే దేంతో ఏంటి అంటే మహర్షి అన్నారు యోగా అంటే అందులో విడగొట్టిన కలవడం అన్నమాట. అయితే ఎవరెవరితో కలవాలి? మీరేమో అన్వేషకులై ఉన్నారు, మీరేమో కలయికని వెతుకుతున్నారు ఏదో ఒక దాంతో. అంటే ఏదో ఒకటి మీ నుంచి వేరుగా ఉంది. మీ సెల్ఫ్ అన్నది మీకేమో సమీపంగా ఉంది. మీరు మీ సెల్ఫ్ని మీరు తెలుసుకుంటున్నారు, దాన్ని వెతికి దాంతో ఉండండి. అది అనంతంగా అయిపోతుంది, వ్యాకోచిస్తుంది. అప్పుడు యోగా అన్నదే లేదు, అంటే కలవడమే లేదు. అంటే మీ సెల్ఫ్ తోటి మీరు ఉంటే అది వ్యాకోచించుతుంది అనంతంగా. అప్పుడు ఒక దాంతో కలవడం ఉండదు. అసలు ఎవరిది వేరవడం, వియోగం ఎవరికి కనుక్కోండి అన్నారు. అంటే ఆయన అంటున్నారు, అంటే ఈ రాళ్ళు అలాగనే ఉండడానికి వాటికి విధి అలానే ఉందా? రాళ్లుగానే ఉంటాయా? ఎవరు ఈ స్టోన్స్ చూస్తున్నారు? రాళ్ళని చూసేది ఎవరు? అతను అవి అన్నీ కూడా మీ ఇంద్రియాలతో మీరు చూస్తున్నారు. అవి మీ మనస్సుతోటి ప్రచోదనం అవుతున్నాయి. అవన్నీ మీ మనస్సులోనే ఉన్నాయి. ఎవరి మైండ్, ఎవరి మనస్సు? ఈ ప్రశ్నించే వ్యక్తి తనకి తానుగా తెలుసుకోవాలి. ఒకవేళ ఆత్మనే మీరు కనుక్కుంటే ఈ ప్రశ్నే ఉండదు, మీకు ఉదయించదు. ఈ ఆత్మ అనేది మిగతా వస్తువుల కంటే మనకు సన్నిహితమైంది. మీరు అసలైన దాన్ని కనుక్కుంటే వాటి అంతటి అవే మిగతావన్నీ మీకు తెలుస్తాయి. ఈ వస్తువులన్నీ కూడా రకరకాలైన వ్యక్తులకి వాళ్ళ యొక్క చూసే దృష్టిని బట్టే కనిపిస్తాయి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా పరిణతి చెందుతున్నాయి. కానీ ఎవరు ఇక్కడ చూసేవాడు, వెతికేవాడు ఎవడు, గుర్తించేవాడు? వీటన్నిటిని, ఈ థీరీస్ అన్నిటినీ గుర్తిస్తున్నవాడు ఎవడు? అది మీరే. మీ సెల్ఫ్ మీరు చూడండి. అప్పుడు ఈ మనస్సు ఇటు అటు చలించడం అంతా కూడా అంతమైపోతుంది. ఈ మనస్సు ఏమిటి అసలు? వాట్ ఈస్ దిస్ మైండ్ అని అడిగారు. అది ఆలోచనల యొక్క సముదాయం. దీని మూలం ఎక్కడ? సెల్ఫ్ యొక్క ప్రజ్ఞే. అయితే ఆలోచనలు నిజం కాదనమాట. అవును, కాదది. అసలైన సత్యం ఏమిటి అంటే ఆత్మ ఒక్కటే, ఆలోచనలు సత్యం కాదు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం ఆలోచనల రేంజ్లోనే జీవిస్తున్నాం. అంటే అర్థం ఏంటి? మనం అసత్యంలో జీవిస్తున్నాం. ఆ మహర్షి ఏం చెప్తున్నారు? ఏది సత్యము అంటే ఆత్మ ఒక్కటే సత్యం అంటున్నారు. అంటే ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు ఉన్నదే ఆత్మ. నేను గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను, మీరు చూసారా? 9వ తారీఖు పొద్దున్న సాయంత్రం కూడా సెలవు. చూసి తర్వాత 212వ క్వశ్చన్. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఈ క్వశ్చన్ లో మనం ఏమనుకుంటామండి, ఏదో ఈ జీవాత్మ అంటాం, అదే దాంతో కలవాలని. ఏది దేంతో కలవాలి అని అడిగితే విడిగొట్టేది మనస్సే, మళ్ళీ కలుపుతున్నది అంటున్నారు. అంటే డివిజన్ చేస్తోంది, అసలు లేదనమాట. ఆ డివైడ్ అయింది మళ్ళీ కలుస్తూ ఉంటుంది దాన్ని అని అంటున్నారు. అసలు ఇంకా బాగా చూస్తే మీరు ఎవరు, మీ ఆత్మ అనేది మీకు చాలా సన్నిహితంగా ఉంటుంది. మీరే అన్వేషిస్తున్నారు ఏదో ఒక దాంతో కలవాలని. మీకు ఆ సంథింగ్ అనేది నీకంటే భిన్నంగా ఉంది. మీ ఆత్మ మీకు చాలా సన్నిహితంగా ఉంది, దాన్ని మీరు కనుక్కోండి. దాంతోటే ఉంటే అది వ్యాకోచించి అనంతంగా అయిపోతుంది. అప్పుడు మీకు యోగా అన్నదే లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా చాలా మంది జీవాత్మ వేరు ఇలాగ చెప్తారు.
అసలు వేరు కానే కాదు. ఆత్మతత్వమే అనంతమైనటువంటి ఆత్మతత్వంగా ఉంది. నేను ఈ శరీరాన్ని అనుకున్నప్పుడు పరిమితంగా ఫీల్ అవుతున్నాం, కానీ ఉన్నదంతా ఒకటే. అందుకని సెపరేషన్ ఎక్కడుంది, దాన్ని మీరు కనుక్కోండి అంటున్నాను. అంటే ఈ స్టోన్స్ కోసం అడిగితే దాన్ని చూసేవాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. మీ మనసులోనే ఇవన్నీ ఉన్నాయి. ఎంతమంది ఉంటే వాళ్ళ మనసుల్లో అలా ఉంటాయి. ఒకవేళ మీ ఆత్మని మీకు తెలుసుకుంటే ఈ క్వశ్చన్లన్నీ ఉండవు అని. అంటే ఎవరికి వారిని బట్టి కనిపిస్తూ ఉంటాయని. ఎప్పుడైతే మీకు ఆత్మ తెలిసిపోయిందో ఈ క్వశ్చన్లన్నీ మనస్సు అంతాను, మనస్సు యొక్క చలనాలు అన్ని కూడాను అంతమైపోతాయి. ఈ మనస్సు ఏమిటి అంటే ఆలోచనల యొక్క సముదాయమే మనస్సు అన్నారు మహర్షి. ఇది ఎక్కడి నుంచి మొదలవుతోంది అంటే సెల్ఫ్ లోంచి అన్నారు. అయితే ఆ ఆలోచనలు నిజం కాదా? నిజం కాదు. నిజమైనది ఏంటంటే ఆత్మ ఒక్కటే అని చెప్పారనమాట. ఇది మీకు అర్థమైంది కదా. ఇంకో క్వశ్చన్ కాదు, మహర్షి ఆ ప్రదక్షిణని అబ్జర్వ్ చేశారు. హిందూ రైట్ ఆఫ్ గోయింగ్ రౌండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. దేని చుట్టూరా మనం తిరుగుతూ ఉంటామో దాన్ని ప్రదక్షిణ అంటాం కదా. అని ఆల్ ఈజ్ విత్ ఇన్ మీ, అంతా నాలోనే ఉంది. నిజమైనటువంటి అరుణాచల ఇస్ సెట్ టు బి యాజ్ ఎఫెక్టివ్ యాజ్ సర్క్యూట్ రౌండ్ ద వరల్డ్. అంటే నిజంగా ఈ అరుణాచలం అని మనం ఏమో పరిక్రమ చేస్తాం కదా చుట్టూరాను, ప్రదక్షిణ అంటే ఏంటి, ప్రపంచం చుట్టూ తిరిగినట్టు. అంటే దాని అర్థం ఈ ప్రపంచం అంతా కూడా ఈ కొండలో ఉంది. ఈ ప్రదక్షిణ అనేది అరుణాచల టెంపుల్ చుట్టూరా, అది కూడా చాలా గొప్పదే. అది సెల్ఫ్ సర్క్యూట్ అన్నమాట, అంటే తన చుట్టూ తాను తిరగడం. అందుకని ఆల్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద సెల్ఫ్, అన్ని ఆత్మలోనే ఉన్నాయి చూసారా. అందుకనే నేను ప్రదక్షిణ చేశానంటే ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి యోగానంద గారు, తెలుసున్న వాళ్ళు ఎందుకు శరీరాన్ని బాధ పెట్టుకుంటారో అన్నారు. అంటే ఏంటి, ఇంకా ఉన్నదంతా ఆత్మతత్వం తెలిసేక మళ్ళీ ఇక్కడ అక్కడ ప్రదక్షిణలు చేసి నాకేదో పుణ్యం వస్తుంది, ఇంకేదో వస్తుంది, ఇవన్నీ అజ్ఞానం కదా. అదే ఈయన చెప్తున్నారు, ఉన్నదే ఒకటి, తన చుట్టూ తాను ప్రదక్షిణమే. అది చాలా అంటే ప్రపంచం చుట్టూ అంటే ప్రపంచం నాకంటే భిన్నంగా లేదని మళ్ళీ మనకు తెలుస్తుంది. అందుకని అన్నీ కూడా సెల్ఫ్ లోనే ఉన్నాయి. అది రిభుగీత అని దాన్ని ఎక్కువగా చదవమంటారు మహర్షి. అదంతా కూడా అంతా పరమాత్మతత్వం అయి ఉందని ఉంటుంది అనమాట పుస్తకంలో. నేను నిశ్చలంగా ఫిక్స్డ్ గా ఉన్నాను. అనేకమైన జగత్తులు అనేవి అవి ఉద్దేశ్యాలే, నా మనస్సులో ఉన్న భావాలే, అవి నాలో తిరుగుతున్నాయి. ఈ మెడిటేషన్ అనేది హయ్యెస్ట్ సర్క్యూట్, అంటే గొప్ప ప్రదక్షిణ. అర్థమైందా? అతను ఏమన్నారంటే అంతా నాలోనే ఉంది, జగత్తులన్నీ నాలోనే తిరుగుతున్నాయి అనే భావంతో మీరు ధ్యానం చేయండి, అది హయ్యెస్ట్ అన్నమాట అని చెప్పారు. అదే గొప్ప ప్రదక్షిణ అని చెప్పారు. అయితే మహర్షి ఏంటంటే మరి అక్కడే ఉండేవారు కనుక ఆయన మరి తనకి కూడా ఇటువంటి తిరగాలని, కానీ అది ఆ మహర్షి లాగా మనం ఎక్కడ చేస్తున్నాం, ఆయన ఆత్మతత్వంలోనే ఉండేవారు. బీసీ దాస్ ఎందుకు ఈ మనస్సు అంతర్గతంగా ఎన్నిసార్లు ప్రయత్నించినా అంతర్ముఖం అవదేంటి అని అడిగారు. ఇది వైరాగ్యం వల్ల, సాధన తోటి ప్రాక్టీస్ అభ్యాసం వల్ల గ్రాడ్యువల్ గా మీరు అందులోని ప్రాక్టీస్ అంటే జయప్రదం పొందగలరు. ఈ మనస్సు ఈ ఒక ఆవు లాంటిది. అదేమో ఇతరుల యొక్క ఫీల్డ్స్ లో కూడా దొంగతనంగా వెళ్ళి మేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా అది ఎక్కడైతే చేయాలో అక్కడికి పరిమితమై ఉండదు. అలాంటిది అనమాట ఈ మనస్సు. ఎంత బాగా దాన్ని అంటే ఆ పశువుల కాపరి దాన్ని ఏంటంటే మంచి మంచి గ్రాస్ అవి ఇచ్చిన, అంటే గడ్డి అలాంటివన్నీ ఇచ్చినా అదేంటంటే ఫస్ట్ టైం ఏమో తిరస్కరిస్తుంది, ఆ తర్వాత కొంచెం తింటుంది. కానీ తనకి లోపల ఏంటంటే దూరంగా ఎక్కడికో వెళ్ళాలండి, అందుకని అది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా రిపీటెడ్ గా అది ఏంటంటే ఆ ఓనర్ యొక్క టెంప్టేషన్ తో
నెమ్మదిగా ఎక్కడైతే అది తినాలో అక్కడికి అలవాటు అవుతుంది. ఫైనల్ గా అది దాన్ని వదిలేసినా కూడా, అంటే మొదట అది ఎక్కడెక్కడైతే వదిలేసి వెళ్ళింది, నెమ్మదిగా దాన్ని అలవాటు చేయడం వల్ల మళ్ళీ అక్కడే తింటుందని, ఏమో కట్టకపోయినా సరే. అదే విధంగా మనస్సు కూడా ఒకవేళ అంతర్గతమైన ఆ సంతోషం అన్నది మనిషికి గాని కనుక్కుంటే, అంటే అది పొందేడంటే ఆయన ఇంకెక్కడా కూడాను బాహ్యంగా తిరగడు మనస్సు, అంటే అది అని చెప్తున్నాడు. ఏకనాథ్ రావు ఆయన నిరంతరం అప్పుడు అప్పుడు వస్తూ ఉంటారు ఎక్కువ సార్లు. అయితే ఇందులో మార్పులు అనేవి, అంటే కాంటెంప్లేషన్ అకార్డింగ్ టు సర్కమస్టెన్సెస్, పరిస్థితులను బట్టి ఆ మార్పులు చేయడం అవన్నీ కూడా ఉంటాయా అని అడిగారు. అవును, అట్ టైమ్స్ అక్కడ ఒక్కొక్కప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఇల్యూమినేషన్ వస్తుంది, అంటే కాంతి, అంటే అదే మనకు కావాల్సింది. అప్పుడు మనమేమో చాలా సులువుగా ఉంటుంది. అలా కాకపోతే కొంచెం అసాధ్యంగా ఎన్నో సార్లు చేసినా ఉంటుంది, ఎన్నో సార్లు అసాధ్యంగానే అనిపిస్తుంది. ఇవెందుకంటే ఈ 3 గుణాలు మనలో పనిచేయడం కారణంగా అని చెప్పారు. అయితే మనిషి చేసే పనులు, పరిస్థితులకి ఇది ప్రభావితం అవుతూ ఉంటుందా? అవేమీ అది దాన్ని ప్రభావితం చేయలేదు. నేను చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానం మాత్రమే, దాన్ని కర్తృత్వ బుద్ధి, అదే మనకు అడ్డు. అంటే పనులన్నీ మనం కర్తృత్వ బుద్ధితో చేస్తే అవేమో అడ్డవవు, పనులు గాని పరిసరాలు గాని. ఆ డూయర్షిప్ అన్నదే అడ్డు మనకి, అంటే కర్తృత్వాభిమానం. అది అక్కడిది అయిపోయింది. ఇంకా 215 ఆయన తిరువాచకం అనే దానికి జియు పోప్ అనే ఆయన అనువదించిన దాన్ని చదువుతున్నారు మహర్షి. అక్కడేమో భక్తి యొక్క తీవ్రమైనటువంటి ఫీలింగ్ ఆయన దగ్గరికి వచ్చారు. అక్కడ ఆయన మొత్తం అంతటిని అది కరిగించేసింది, ఆయనలో ఉన్నటువంటి ఫ్లెష్, బోన్స్ మొదలైనవి. ఆయన ఏం చెప్పాడంటే, మాణిక్య మాణిక్కవ సాగర్, ఆయన ఫైనల్ గా ఒక కాంతివంతమైన లైట్ గా అయిపోయింది. ఇంకా ఆయన శరీరం కూడా పూర్తిగా ఆ భక్తిలో లీనమైపోయింది అని మహర్షి చెప్తున్నారు. అంటే ఎవరు ఇక్కడ తిరువాచకం అనే దాంట్లో అది చదువుతూ జియు పోప్ అనే ఆయన యొక్క ట్రాన్స్లేషన్ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి తీవ్రతరమైన భక్తి ఫీలింగ్ ని ఆయన చెప్తున్నారు. ఆ మొత్తం ఆయన శరీరం అంతా కూడాను కరిగిపోయింది, ఆయనలో ఉన్నటువంటి ఎముకలు, ఫ్లెష్ కూడా. అది అంతా కూడా కాంతివంతమైన జ్వాలగా అయిపోయింది. ఆయనకి కనీసం శరీరం కూడా మిగలలేదుట. అయితే మరొక భక్తుడు అడిగాడు, అది ఎలా జరుగుతుందండి? మహర్షి అన్నారు, భౌతిక శరీరం అన్నది సూక్ష్మమైనటువంటి స్టఫ్ యొక్క బాహ్యమైన రూపమే, అంటే ఆ లోపల ఉన్న మనస్సు యొక్క. అందుకే చూడండి, మనస్సులో పరిపక్వత వస్తున్న కొద్ది, ఇది నేను చెప్తున్నాను, అంటే మన భౌతిక శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. అంటే అది అందుకనే ఆయన ఏమంటున్నారంటే, అంతర్గతంగా ఉన్న సూక్ష్మ శరీరం యొక్క అదే మనస్సే కాంక్రీట్ గా ఉన్నదే శరీరం. మనస్సు అన్నది ఎప్పుడైతే కరిగిపోతూ ఉంటుందో, అది ఎప్పుడైతే ఉజ్వలంగా ఉంటుందో, కాంతివంతంగా, బాడీ కూడా ఆ పద్ధతిలో అలా అయిపోతుంది. నందనార్ అనే ఆయన బాడీ కూడా బ్లేజింగ్, అంటే కాంతివంతమైన కాంతిగా అదృశ్యమైపోయింది అన్నారు. అంటే అప్పుడు చాడ్విక్ అన్న ఆయన ఏం చెప్పారంటే, ఎలిషా అనే ఆమె అదే విధంగా అదృశ్యం అయిపోయింది. అయితే ఇలా అదృశ్యం అయిపోవడం అన్నది, అయితే క్రీస్తు శరీరం కూడా ఆ టూంబ్, అంటే సమాధి నుంచి అదృశ్యం అయిపోవడం లాంటిదేనా అని అన్నారనమాట. అలాంటిదే కదా, అలాంటిదే అని అన్నారు. అంటే మహర్షి అంటున్నారు, కాదు, క్రీస్తు శరీరం అన్నది ఒక అంటే శవంగా అనే ఉండిపోయింది.
అదర్స్ డిడ్ నాట్ లీవ్ కార్ప్స్ బిహైండ్. అంటే కార్ప్సెస్ మిగతా వాళ్ళు శరీరాలని, మిగతా ఇందాకలు మనం చెప్పుకున్న వాళ్ళు శరీరాలు కూడా వెనకాల ఉంచలేదు, భక్తిలో లీనమైపోయి, అంటే జ్వాలగా అయిపోయారు. ఈ రకంగా మాట్లాడుకుంటుంటే మహర్షి ఏమన్నారంటే, ఈ సూక్ష్మ శరీరం అన్నది కాంతి శబ్దంతో తయారైంది. భౌతిక ఈ సు ఈ స్థూల శరీరం అన్నది దాని యొక్క రూపమే. అంటే సూక్ష్మ శరీరమే స్థూల శరీరం నుంచి గా అవుతోంది అని. ఫిజిక్స్ లెక్చరర్ ఏమో అదే లైటు సౌండ్ అన్నవి ఇంద్రియాల చేత కూడా గుర్తించబడుతున్నాయి అన్నారు. అంటే కాదు, అవన్నీ పైన ఉన్న సెన్సువల్స్ అంటూ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఏంటంటే స్థూల శరీరం అన్నది పైన ఈశ్వరుడు జీవుడు అని పెట్టారు. అంటే ఆ వ్యక్తి అక్కడేమో విశ్వం, అంటే విశ్వంలో ఈశ్వర సంబంధించి విశ్వం జగత్తు ఉంటే, జీవం అంటే బాడీ, సూక్ష్మ శరీరం అంటే సౌండ్ లైటును, అంటే యూనివర్స్ కి సంబంధించి, నాద బిందు, మైండ్ అండ్ ప్రాణం ఇక్కడ. అంటే ఇక్కడ శరీరానికి భౌతిక శరీరం కింద మైండ్ అండ్ ప్రాణ. అలాగే ప్రాథమికంగా ఆత్మ అంటే ఏది, ఈశ్వరతత్వం. ఇక్కడ కూడా ఆత్మే, అంటే పరం, ట్రాన్సెండెంటల్, పరం అంటే రెండు కూడా ఒకటే, ప్రైమల్ అక్కడ మాత్రం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం మనస్సు ప్రాణం అంటున్నాము, అక్కడేమో నాదము, నా బిందువు అంటే సౌండ్ లైట్. ఇవి అన్నీ కూడా ఫైనల్ గా ఒకటే. సూక్ష్మ శరీరం అన్నది ప్రణవ అనే దాని యొక్క క్రియేటర్ అన్నమాట, అంటే సృష్టించింది. అంటే సౌండ్ లైటే, అంటే శబ్దము కాంతి. ఈ జగత్తు అంటే సౌండ్ లైట్ అనే దాంట్లో నుంచి అదేంటి అధిగమనతో పరంగా అయిపోతుంది. అంటే సౌండ్ లైట్ ని దాటి పరమ స్థితికి వెళ్తుంది. అది చెప్పారు మహర్షి. అంటే ఏంటి, మనకు విషయం తెలియాల్సింది ఏంటంటే, ఇదంతా భౌతికంగా ఇలాగే లేదు. అందుకే భక్తిలో లీనమైన వాళ్ళు జ్వాలగా భౌతిక శరీరం కూడా. అందుకే చూసారా తుకారాం తనువుతూ వెళ్ళిపోయారు. అంటే ఆ భౌతిక శరీరం కూడా వాళ్ళు భక్తిలో లీనమైపోయింది, అంటే ఒక తేజస్సుగా అయిపోయింది. మహర్షి అరుణాచలం అన్నదాని మీనింగ్ 216 అండి. ఇది ఆపుదామా ఇక్కడికి, లేట్ గా మొదలెట్టాం వాళ్ళ. వసంతలత లేదు. సుధా గారు మీకు అర్థమైందా? చాలా బాగుంది వాళ్ళ విషయం. అంటే ఎక్కువ చదివితే మళ్ళీ కష్టమేమో అని, ఇంకా అంతగా టైం ఉంటే కూర్చుంటాం. నమస్తే అండి, బాగుందండి ఇవాళ, ఇది బాగుంది. ఇవాళ చెప్పిందంతా చక్కగా ఉంది, బాగుంది. అదే యోగా అంటే మన శరీరంలోంచి మనస్సును అది విడవగట్టడం కాదు, ఎందుకంటూ అన్ని ఇంద్రియాలని మనం మనస్సుతోనే చూస్తున్నాము. ఆత్మను చేసుకుంటే ఆ ప్రశ్న అది ఉండదు. ఆ ఆత్మలోనే ఉంటే అది ఎక్స్పాండ్ అయ్యి పరమాత్మ తత్వం అదే అనంతం అయిపోతుంది అన్నారు. అదే ఆత్మ వేరేగా సెపరేషన్ అంటూ ఏం లేదు, మనస్సులోనే ఉంటుంది. ఆత్మను మనమే తెలుసుకోవాలి. మనస్సు అనేది ఒక సెల్ఫ్. అది మళ్ళీనేమో ఈ ప్రదక్షిణం అనేది కూడా మనమే చేసుకోవటం. ఆలోచనలు అసలు నిజమే కాదు కదా అని అడిగారు ఆయన. అవును, అవి నిజం కాదు, అసలు సత్యం కేవలం ఒకటి అని చెప్పారు చివరికి. ఈ మనస్సుని ఆవుతో పోల్చడం చాలా బాగుందండి ప్రదక్షిణల్లో. అది మనస్సు అనేది, ఆవు అనేది వేరే పొలంలో కూడా వెళ్ళిపోతుంది, అక్కడ కూడా వెళ్ళి మేసేస్తుంది, పశువు ఎంత పెట్టిన అనేది నిజమే. మన మనస్సు కూడా మనకి ముందర మనం దాన్ని చాలా కంట్రోల్ చేసుకోలేకపోతే అది నిజంగా అలాగే తిరుగుతుంటుంది. అది మటుకు నాకు చాలా నచ్చింది, అది బాగుంది. కర్తృత్వ బుద్ధి కర్తృత్వ బుద్ధి అనేది చేయటం అనేది, అది మనం కంట్రోల్లో చేసుకోవాలి, ఆ కర్తృత్వ బుద్ధి అనేది. మళ్ళీనేమో ఈ శరీరం మనం భగవంతునితో నా దీంట్లో కనుక వెళ్ళిపోతే మన శరీరంలో మార్పు వస్తుంది, మనకు పరిపక్వం వస్తుంది. భౌతిక శరీరం, స్థూల శరీరం అనేది ఏమో జీవుడు, సూక్ష్మ శరీరం ప్రణవం నుంచి వచ్చింది.
భక్తిలో లీనమైపోతే అది జ్యోతి లాగా అలా వెళ్ళిపోతుంది మన శరీరము మనం అంతగా ఇదైతే. కానీ అది రావడం చాలా కష్టం అండి. అది చాలా ఎంత ప్రయత్నాలు చేస్తే వస్తుందండి అది అసలు నిజంగా. చాలా మనం ఆ దారిలోకి వెళ్తూ ఉండాలి, అలా ఇచ్చేయాలి. చాలా ఇవన్నీ ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏమోనండి, ఈ దీంట్లోకి చేరాక నాలో కూడా చాలా మార్పు వచ్చిందండి. నా ఆలోచనలో మార్పు వచ్చింది. అదే మనకి జ్ఞానము తెలుస్తూ ఉంటే ఉమ్, మార్పు సహజంగా వస్తుందండి. మనం తెచ్చుకోకర్లే. ఉమ్, అవునా ఉమ్. కదా? ఇప్పుడు అవునండి, పాము అవును. అక్కడ ఉంది అనుకోండి అని తెలిసింది. ఎన్నాళ్ళు తాడు ఉందని తెలిసింది. పాము ఉందని ఉమ్, తెలియగానే మార్పు మనకు వస్తుందా? ఆ, అది అంటే ఆ తెలియడమే మార్పు అన్నమాట. రెండిటికి తేడా లేదు. ఉమ్, మీకు అర్థమైందా? అవగాహనే ఆ, మార్పు ఉమ్, తీసుకొచ్చేస్తుంది. ఉమ్. అందుకే నాకు ఇంత నిజమైన చెప్పు. శ్రవణమే మార్పుని తెస్తుందండి. మనసులో అవును, ఇతర అవును. భావాలు లేకుండా వినేసరికి అది ఉమ్, అండర్‌స్టాండింగ్ ఇస్ చేంజ్ అంటారు కృష్ణమూర్తి గారు. ఉమ్, ఉమ్, అండర్‌స్టాండింగ్ ఇస్ ఉమ్, యాక్షన్. అవగాహన ఉమ్, వల్ల మన యాక్షన్ మారిపోతుంది కదా! ఉమ్, ఉమ్. అది. అదే ఇంత వివరంగా చెప్పడం రావట్లేదు కానివ్వండి, కానీ నాకు మటుకు వస్తుంది, మార్పు అనేది వస్తుంది. నేను మీరు చెప్పినట్టుగా ఆలోచించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నా మనస్సుతో కూడా చాలా ఇచ్చేస్తున్నాను. నాకు ఇవాళ చెప్పిన ఇదైతే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు చూసారా? ఇవాళ ఉన్నది ఇది. ఒక్కటే ఆత్మతత్వం ఒక్కటే అని చూపిస్తున్నారు. ఉమ్, ఉమ్. అది తర్వాత మనం ఆ ఇంత భక్తులు భక్తితోటి వాళ్ళ శరీరాలు కూడా ఎలాగయ్యాయి అంటే ఉమ్, భౌతిక శరీరము మానసిక శరీరంలోంచి ఉద్భవిస్తోంది. అందుకే చూడండి సో ఉమ్, హోమియోలోని అక్కడ సూక్ష్మ శరీరాలకు ఉమ్, మందిస్తే భౌతిక శరీరం రోగం తగ్గిపోతుంది. సిమ్టమేటిక్ ఉమ్, ట్రీట్మెంట్ ఉమ్, అది. అలాగా అంటే ఉమ్, అందుకే ఆయుర్వేదంలో కూడా అంతర్గత శరీరాలలో ముందు జబ్బు మొదలవుతుంది. అంటే ఇక్కడ కూడా ఉమ్, మహర్షి ఏం చెప్పారు? ఆ వాటితోటే భౌతిక శరీరం తయారవుతుందని చెప్పారు కదా! ఉమ్, ఉమ్, ఉమ్. స్థూల శరీరం జీవుడు అనుకుంటే, సూక్ష్మ శరీరం ఈశ్వరుడు అనుకుంటే మనకి కొంచెం మన అంటే దీంట్లో ఆ మార్పు లోపల రావచ్చు. ఉన్న వాటిలో మార్పొస్తే బయట భౌతిక శరీరంలో మార్పొచ్చేస్తుంది. మార్పు వచ్చేస్తుంది. అది. ఉమ్, 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 అసలు మీరు చూడండి ఆ జ్ఞానం వచ్చినటువంటి ముఖంలో మామూలుగా ఉమ్, భౌతికమైనటువంటి ఫ్లెష్ అండ్ బ్లడ్ కళ కాకుండా జ్ఞానం ఉన్న ఉమ్. మొహంలో కళ వస్తుంది. జ్ఞానం లేనప్పుడు ఎంత అందంగా ఉన్న కళ ఉండదు ఆ మొహంలో. ఉమ్, మీరు అంటే నేను ఉమ్, ఒక ఆవిడ లావుగా ఉండి పెద్దగా ఉంది. ఆవిడ చాలా బాగా ఉన్నారు మొన్న. ఆ జెట్టి ఉమ్, గ్రాండ్ హోటల్‌లో నాతో మాట్లాడడానికి ఉమ్, వచ్చారు. నేను అన్నాను, "ఇప్పుడు మీకు నిజమైన కళ ఉందన్నాను." ఆవిడ చిన్నగా సన్నగా ఉమ్, ఉన్నప్పుడు ఆ ఫోటోల్లో కళ లేదు. అవి అందరూ బాగున్నాయంట. ఉమ్, ఎందుకంటే సన్నగా ఉన్నారని. కానీ నాకెప్పుడు అనిపించింది నాకు ఇప్పుడు వీరిలో కళ వచ్చింది. ఆమెకి ఉమ్, పిల్లలు లేరు. అవన్నీ మీరు అధిగమించారు. ఇప్పుడు మీలో నిజమైన కళ ఉందని అన్నాను. అర్థమైందా? అంటే ఉమ్, మనలో జ్ఞానం వస్తేనే కళ ఉంటుందండి. జ్ఞానం లేనప్పుడు అది ఉమ్, కళ కాదు. అందుకని చూడగలిగితే మాత్రం జ్ఞానం వల్ల ఉమ్, కళొస్తుంది. ఉమ్. అలా మామూలుగా మనం మీరు మన చూడండి. ఆత్మని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలండి. ప్రశ్నించుకుంటూ ఉంటే మనకి అప్పుడు కొంచెం ఎవరు వెతకటానికి ఏంటి, గుర్తించటం ఏంటి, వెతకటం అనేది ఏంటి, మనం దేన్ని గుర్తించాలి, దేన్ని వెతుకుతున్నాము అనేది కూడా మనకి రావాలంటే మనం క్వశ్చన్స్ వేసుకుంటూ ఉండాలి. మనని అవును. ప్రతి నిరంతరం నిమిషం అలర్ట్‌గా ఉండాలండి. అవేర్‌నెస్ తోటి. అవేర్నెస్ ఉండాలి. ఆ ఎరుక అద్భుతమైన విషయం. ఉమ్, అలాంటి ఉమ్, వాళ్ళకి దుఃఖాలుండవు, బాధలుండవు, ఏముండవు. అవేర్‌నెస్‌తో ఉంటే. ఉమ్, 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 ఉమ్.